మాత్రమే. ఇంకొక చోట ఏం చెప్పాడంటే, మీ మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు ఏది కావాలో అది అడిగండి, నేను ఇస్తాను. ఆ యొక్క ప్రీస్లీ ప్రేయర్లో అవి మనకి ఉంటూ ఉంటాయి. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. అలాగే 14:13 కూడా నేను చదువుతాను. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమైన నమ్ముడి. నేను తండ్రి యందుకు వెళ్తున్నాను, నేను చే క్రియలు నా యందు విశ్వాసం నుంచి వాడిని చేయని వాడి కంటే గొప్ప అతను చేయని మీకు తెలిసిగా చెప్తున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దాన్ని చేతులు. నేను ఎక్కడి నుంచి చదివాను? 12వ వచనం నుంచి చదివాను కదా, 11వ వచనం నుంచి చదివాను. కానీ మనకు చెప్పబడే బోధ కేవలము 13వ వచనం మీద మాత్రమే ఆధారపడి ఉంటారు. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకే దాని చేతులు. ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు ఆయన? ఏ కాంటెక్స్ట్లో చెప్పారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అటువంటి కార్యాలు చేయడానికి వారికి అధికారం ఇచ్చారు. ఏంటంటే, పాములను తొక్కండి, లేకపోతే మీ నామమును మీరు దెయ్యాలు వెళ్ళగొట్టండి. ఈ అధికారాన్ని ఇస్తూ ఆ అధికారం గురించి చెప్పబడిన మాట 11వ వచనం చూసినట్టే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడు, లేదా ఈ క్రియల నిమిత్తమై. ఏ క్రియల నిమిత్తమై? ప్రభువైన యేసుక్రీస్తు చేసిన క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి, నేను తండ్రి యందుకు వచ్చున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును. దట్ ఈస్ వాట్ ద కంటెస్ట్. అంతేగాని నాకేదో కావాలి అని అడిగితే దేవుడు ఇస్తాడు అనేది ఈజ్ నాట్ ఎ జిని. ఏదో అల్లావుద్దీన్ అద్భుత దేవులాగా ఇలాగ మరిస్తే దేవుడు వచ్చి భక్త నీకు ఏం కావాలో కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. చెప్తున్నాడు ఏ కాంటెక్స్ట్లో చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలాసార్లు మన స్వంత ఆలోచనలు, మనకు వచ్చే ఆశలు, నిజమే మనం ఆశలు కలిగి ఉంటాం. మన పిల్లలు మంచి స్థితికి రావాలి అనే ఆశ కలిగి ఉండడం చాలా మంచిది. అది లేకపోతే మన పిల్లలు సరిగ్గా పెంచలేము. లేకపోతే మనం ఉద్యోగంలో మంచి స్థితికి వెళ్ళాలనే ఆశ ఉండాలి, అది లేకపోతే మనం సరిగ్గా పెంచలేము. కాబట్టి ఈ ఆశలన్నీ ఉండడం చాలా మంచిదే. కానీ ఆశలన్నీ ఏదో దేవుడు మనం ఏ కొంత కోరికలు కోరుకున్నా దేవుడు ఇచ్చేస్తాడు అని బోధ చేయడం మటుకు ఇట్స్ టోటలీ రాంగ్. అది చాలా విరుద్ధం, వాక్యానికి విరుద్ధము ఆయనది. మనం చూసినట్టయితే మళ్ళా